సినిమాలో చెప్తారు పెద్దలు. తులసిరెడ్డి గారు కూడా కొంచెం ఈ సినిమాల పరిజ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి ఆయన కూడా ఐడియా ఉంటది. సినిమాలో ఏం చెప్తారంటే తల్లి లేదు చెల్లి లేదు, ఎవరినైనా సరే చంపేసైనా నేను అధికారంలోకి రావాలా, అదేంటది అనేసి అంటే నాకు అధికారమే పరమాదైవం, అధికారంలోకి రావడానికి నేను ఏమైనా చేస్తాను అనే చెప్పిన సంఘటన యథార్థ రూపాన్ని మన ఆంధ్రప్రదేశ్ లో మనం 2019లో చూసాం. చంపిన తర్వాత చంద్రబాబు గారి చేతుల మీద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసి దాన్ని ఏదేదో చేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా సిబిఐ వద్దని ఆ రోజు చెప్పారు, కావాలని ఆ రోజు చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ వద్దన్నాడు. ఇంకా మనం చూసాం వీళ్ళ తల్లి గారు ఏదో హాస్పిటల్లో ఉందని చెప్పి సిబిఐ వస్తే ఆడికి రానికుండా ఇక్కడ పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి వీళ్ళ గూండాలను ఉపయోగించి సిబిఐని ఎంత భయభ్రాంతులు చేసి పంపించేశారు అంటే ఖచ్చితంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందనేది నాది కూడా వ్యక్తిగత అభిప్రాయం దాంట్లో ఇప్పుడు మనం కూడా గత 5 సంవత్సరాల్లో చాలా ఆరోపణలు మనం ఎదుర్కొన్నాం. ఏదంటే కూటమి ఈ రోజు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ మన అందరూ కూడా మనం ఆ రోజు ఆరోపణ చేస్తే వాళ్ళు తిరిగి మన మీద ఆరోపణలు చేస్తే చాలా ఆరోపణలు ఎదుర్కొన్నాం. మనం కూడా వాళ్ళ మీద దాడి చేశాం. తొందరగా ఈ కేసులు కంప్లీట్ చేయండి, ఈ కేసును ఛేదించండి అని చెప్పి. దీంట్లో ప్రధానంగా రైట్ లక్ష్మణ్ గారు సార్ చెప్పండి సార్. అంటే నిజంగా కూడా అప్పుడు ఈ నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద పెద్ద పోస్టర్లు వేయడం, ఫ్రంట్ పేజీలో పడేటట్టుగా ఉండాలి అని ప్రతిసారి ఎక్కిన మెట్టు ఎక్కకుండా దిగిన మెట్టు దిగకుండా కోర్టులు అన్ని కూడా తిరుగుతోంది పాపం మహా తల్లి. ఆమె ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే ఆమె గత 5 సంవత్సరాలలో ప్రభుత్వం మీదనే పోరాటం చేసింది, ఒంటరిగా ప్రభుత్వం మీదనే పోరాటం చేసింది. ఆమె పోరాటం చేసి ఆ కేసును ఈ రోజుటి వరకు కూడా నీరు గారకుండా నిలబెట్టగలిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద ఖచ్చితంగా బాధ్యత ఉంది. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా అయినా కూడా యామిని బాలా గారు ఉన్నారు మన దీంట్లో. కాబట్టి మన ముందు ఉన్నటువంటి ధ్యేయం ఏమంటే వీళ్ళు చంపింది వీళ్ళు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. కానీ చట్టానికి ఏం కావాలి? సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యాలు సేకరించి నిరూపించి చట్టపరంగా వీళ్ళు చంపారు అని చెప్పి వాళ్ళని దోషులుగా నిలబెట్టారు. నిజమే, కానీ నారాసుర రక్త చరిత్ర అని అంత పెద్ద ఎత్తున రోత పత్రికల్లో ఫోటోలు వేసింది కదా సార్, అదైతే క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా, మరి వాటిపైన చర్యలేవి సార్? అదే సార్, నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు గత 5 సంవత్సరాలలో వీళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలని, వీళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీలని చంపేసినప్పుడు అవి చూపించినటువంటి మన ఏబిఎన్ లాంటి టీవీలను కానీ, TV5 కానీ, అదేవిధంగా ఈటీవీని కానీ వీటి మీద అంతా కూడా దాడి చేశారు. ఏబిఎన్ అయితే పూర్తిగా బ్యాన్ చేసేశారు. ఈ రాష్ట్రంలో నిజాలు నిక్కచ్చిగా చెప్తా ఉందని చెప్పి ఏబిఎన్ బ్యాన్ చేసేశారు. మేమంతా కూడా ప్రధాన సాక్షి సార్. నేను తిరుపతిలో మేము దాదాపు 1 నెల పాటు నిర్విరామంగా ఎవరైతే కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద తిరుగుబాటు చేశాం. మాకు ఏబిఎన్ TV5 ఇస్తే ఇవ్వండి, ఇవ్వలేదు అంటే మాకు ఈ ఛానల్ వద్దు, మీ కేబుల్ కనెక్షన్ వద్దని బహిష్కరిస్తే వాళ్ళు ఎంత బ్యాన్ చేశారో ప్రజలంతా ఆదరించారు. బహిష్కరిస్తే పోరాటం చేసి మేము మాకు కావాల్సినటువంటి ఛానల్ తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది నిష్కారణంగా. కానీ ఈ రోజు ఏది అకారణంగా నిందితులు వారి మీద మనస్సాక్షి లేనటువంటి సాక్షి పేపర్ అంత పొడుగు కత్తి పెట్టి వేస్తే మనం ఇంకా చర్యలు తీసుకోకపోతే ప్రజలు అడుగుతున్నారు. నేను అడిగేది కాదు, మీరు అడిగేది కాదు, పెద్దలు తులసిరెడ్డి గారు, లక్ష్మణ్ గారు అడిగేది కాదు, ఇది ప్రజలే అడుగుతున్నారు. ఎందుకు మీరు ఇంకా మీనమేసాలు లెక్కెడుతున్నారు? ఎవరు చంపారు అనేది మీకు క్లారిటీగా తెలిసిపోయింది కదా. అంతఃపురం ప్రమేయం లేనిది ఇది జరగదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది, తెలియకుండా జరగలేదు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. తెలిసినా మనము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం ఏం చెప్పాం? అందరికీ న్యాయం జరుగుతుంది, ప్రకారం దోషులను శిక్షిస్తాం అని చెప్పి మనం మాటిచ్చాం. ఈ రోజు ఎక్కడ చేయాలా? తొందరగా 9 నెలలు అయిపోతా ఉంది. మనకి 9 నెలలు అయిపోతా ఉన్నా కూడా ఈ దాదాపు 5-6 సంవత్సరాల నుండి ఈ కేసు జరుగుతా ఉంటే ఒక ఆడబిడ్డ
నాకు న్యాయం కావాలి అని కొంగుబట్టి న్యాయం అడుగుతా ఉంటే మనం చూస్తూ ఊరికే ఉంటే మన మీద కూడా ప్రజలు ఈ ప్రభుత్వం సరిగా లేదు అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనం సత్వరమైన న్యాయం చేయాల. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విషయం అందరికీ తెలుసు, అతను క్రూరుడు అనేసి అందరికీ తెలుసు. నిన్నటి లేక మొన్న ఏదో